విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, అప్పుడే జాగింగ్ చేసి వచ్చినట్లుంది మా పింకీ. అదేనండి మా అక్కయ్య కూతురు. కాస్త ఆయాసపడుతూనే ఓ కొత్త విషయం కనుక్కున్న సంబరంతో సన్నబడేందుకు శాస్త్రజ్ఞులు ఓ కొత్త పద్ధతిని కనుక్కున్నారట పిన్ని అంది. అందరూ టీనేజ్ పిల్లల్లానే చాక్లెట్లు, కేకులు, పిజ్జాలు, కూల్ డ్రింక్లు అంటే తగని ఇష్టం మా పింకీకి. నాలుగేమో రుచుల్ని కోరుతూ ఉంటుంది, ఒళ్ళేమో వయ్యారాన్ని కోరుతూ ఉంటుంది. ఇష్టంగా తినేయటం, ఆ తర్వాత చింతించటం, అటు పిమ్మట పరుగులు పెట్టి ఆయాసపడటం అమ్మాయిలందరికీ నిత్యకృత్యం అయిపోయింది కదా. సరే, వీటి గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం తర్వాత. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు వెరైటీ ఫుడ్ ను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు ములక్కాయలకి సంబంధించినటువంటి ఒక డిఫరెంట్ ఐటమ్ తో రెడీగా ఉందండి. అది చేసి చూపించడానికి మనతో పాటు పద్మావతి గారు కూడా రెడీగా ఉన్నారు. ముందుగా పద్మావతి గారిని పరిచయం చేసుకుందాం. పద్మావతి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సాకేత్ టౌన్షిప్ నుంచి వచ్చానండి. అంటే ఈసీఐఎల్ దగ్గర, దమ్మాయిగూడ రోడ్. ఓకే, చాలా లాంగ్ కదా. మరి వంటలు అంటే మీకు బాగా ఇంట్రెస్ట్ అని అర్థమైపోయింది, ఎందుకంటే అంత దూరం నుంచి మా సకులందరి కోసం ఒక వెరైటీ ఐటమ్ చేసి చూపించడానికి వచ్చారు. ములక్కాయలకి సంబంధించి అని చెప్పారు కదా, ఏంటండి అది? ములక్కాయ నువ్వు పిండి పెట్టుకోవాలండి. ములక్కాడల్ని నువ్వుల పిండి పెట్టి ఆ కర్రీ చేస్తారా? ఓకే, ములక్కాడల నువ్వుల పిండి కూర. పేరు కూడా చాలా వెరైటీగా ఉంది. మరి దానికి సంబంధించినటువంటి కావాల్సిన పదార్థాలన్నీ చెప్తారా? ములక్కాయలు అండి, నువ్వుపప్పు అండి, ఎండుమిరపకాయలండి, పోపు దినుసులు అండి, కరివేపాకు, పసుపు, నూనె, ఉప్పు, పచ్చిమిరపకాయలు. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ కూడా చెప్పారు కదా, మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అండి పొయ్యి అంటించుకోవడమే. ఓకే, కొంచెం ముందు నూనె వేయాలండి, కర్రీకి సరిపడా వేయాలండి. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారండి ఇది మీరు? మా అత్తగారు నేర్పించారండి. మీ అత్తగారు నేర్పించారు. మీ అత్తగారు నేర్పించిన వంటని మీరు ఇన్ని సంవత్సరాలు చేసి ఇప్పుడు మా సకులందరికీ నేర్పిస్తామండి. వేడి అవ్వాలి కదా ఆయిల్? కొంచెం వేడి అవ్వాలండి. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు మగ పిల్లలండి. ఇద్దరు మగ పిల్లలు. ఏం చేస్తూ ఉంటారు? ఓ బాబు ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక బాబు అమెరికాలో ఉంటాడు. పెద్ద బాబు మ్యారేజ్ అయిపోయిందా? అయిపోయింది. బాబు చిన్న బాబు ఇక్కడే ఇంకా జాబ్ చేస్తుంది. మరి ఇవి కాకుండా ఇంకేమేమి చేస్తూ ఉంటారు? వంకాయలో వెరైటీస్ చేస్తానండి. వంకాయ కూరలో వెరైటీస్ చేస్తాను. ఈ ములక్కాయలతో ఇంకా 2-3 రకాలు చేసుకోవచ్చు, కొత్త వెరైటీ చేసుకోవచ్చు. ఓకే ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో బ్యాంక్ లో చేసి రిటైర్ అయిపోయారు. ప్రెసెంట్ ఇంట్లోనే ఉంటున్నారు. ఓకే, ఆయిల్ కూడా వేడైపోయింది. తాలింపు గింజలు వేసానండి. నేను ములక్కాయలు ఇంట్లోనే ఉప్పు వేసి ఉడకపెట్టి తెచ్చేసానండి. దాంట్లో ఉడకపెట్టే ముందు కొంచెం ఉప్పు వేసి స్కిల్లెట్ లో గానీ కుక్కర్ లో గానీ ఒక విజిల్ వచ్చేదాకా ఉడకపెట్టాలి. ఒక విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. ఓకే, మీరు సఖీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? చూస్తానండి, రెగ్యులర్ గా చూస్తానండి. మీకు దాంట్లో ఏది బాగా నచ్చుతుంది సెగ్మెంట్? అంటే మీరు ఇప్పుడు వంటలకు వచ్చారని వంటల సందడి కాదు, ఇంకా వేరే సెగ్మెంట్స్ లో అన్ని నచ్చుతాయండి. అన్ని ఈటీవీ అంతా అన్ని చూస్తానండి. ఓకే ఓకే. అభిరుచి అన్ని చూస్తామండి. ఈటీవీ అన్ని చూస్తాం. అభిరుచిలో కూడా మంచి వంటలు చూస్తాను. ఇప్పుడు అండి నేను ఇంటి దగ్గర నువ్వు పిండి అది ఆరి తీసుకొచ్చాను. ఇదా? అవునండి. ఇది పోపు వేగాక పచ్చిమిరపకాయలు వేయాలండి 2. ఓకే, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కొంచెం వేయాలండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు. నేను ఇంట్లో నువ్వుపప్పు వేయించేసి ఎండుమిరపకాయలు ముద్ద చేసి తెచ్చానండి. నువ్వు పప్పు, అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం పసుపు, ఉప్పు అన్ని కూడా దీంట్లో మిక్స్ చేసి ముద్దలా చేసి తీసుకొచ్చారు. వేసాం. ఓకే, వేసేయడమేనా? ఇప్పుడు ఈ పోపు వేగాక ఈ ముద్ద ఇంట్లో వేసేయాలి. ఓకే, నువ్వుల్లో ఏ నువ్వులైనా తీసుకోవచ్చు అండి? తెల్ల నువ్వులే బాగుంటాయి. తెల్ల నువ్వులే బాగుంటాయి అంటే నల్ల నువ్వులు యూజ్ చేయాలి. వంటకి అవి యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది ఎంతసేపు మనకు వేగాలి? అయిపోయింది, 2 నిమిషాలు. ఎందుకంటే ముద్ద చేసి పెట్టాం కాబట్టి తొందరగా వేగిపోతుంది కదా. ఓకే, నెక్స్ట్ ఈ ముందు ఉడికించి పెట్టుకుందాం కదండి ములక్కాడ ముక్కలు. ఓకే, అవేమో ఇందులో వేసి కలిపి. ఓకే ఓకే. అంటే కొంచెం ఉప్పు వేసి ఉడికించుకున్నటువంటి ములక్కాయ ముక్కల్ని ఇప్పుడు ఈ మిక్స్ లో వేసేయాలి, కలిపేరు అంతే. ఇప్పుడు వాటర్ కానీ అట్లా ఏమీ అక్కర్లేదు. మరి ఇప్పుడు ఆ మసాలా అంతా ములక్కాయలోకి ఎలా వెళ్తుంది? వెళ్తుందా?
ఇలా కలిపిస్తాం కదా, ఉప్పు వేసి ముందు మొక్కలు ఉడకపెట్టాం కాబట్టి ఆ మసాలా అంతా అందులో పెట్టేస్తాం. ఓకే, ఒక్క నిమిషం మూత వేసి పెట్టేస్తే మూత పెడదామా? మూత పెట్టండి. ఈ లోపు మరి అది మనకి కర్రీ అయ్యే లోపు మీరు ఒక మంచి టిప్ చెప్తారా? మొహం మీద మొటిమలు వచ్చినప్పుడు తులసాకు ముద్ద చేసి మొటిమల మీద పెట్టుకుంటే వారం రోజులు పెట్టుకుంటే ఆ మొటిమలు తగ్గిపోతాయి. ఓకే, ఫేస్ మీద మొటిమలు వచ్చినప్పుడు మనం తులసాకుని తీసుకుని నూరియా ముద్ద చేసి ఆ పింపుల్ ఎక్కడైతే ఉంటుందో ఆ పింపుల్ ప్లేస్ మీద పెట్టుకున్నట్లయితే ఇంకా అలా 1 వీక్ కంటిన్యూ చేయాలంటండి. అలా చేస్తే కనుక ఆ పింపుల్ మాయమైపోతుంది. ఓకే, అది మచ్చలకి కూడా మనకి యూజ్ అవుతుంది కదా? మచ్చలు కూడా ఈ తులసి ప్రాసెస్ సేమ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్. మచ్చలు కూడా ఏమన్నా ఉన్నట్లయితే కనుక ఆ మచ్చల మీద పెట్టుకున్నట్లయితే అవి కూడా మాయం. ఏ క్రీమ్లు ఏవి వాడాల్సిన అవసరం లేదు. ఓకే, చాలా బాగుంది. నెక్స్ట్ ఏం వేయాలండి దాంట్లో? కొంచెం నీళ్ళు చుక్కుపోయాలి. ఓకే, సరిపోతుంది. మనం ములక్కాయలు వేసేసిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పోయాలండి. వాటర్ పోసేసిన తర్వాత ఒక ఎంతసేపు? 2-3 నిమిషాలు. 2-3 నిమిషాలు ఉంచాలి. సరిపోతుందండి? ఇంకొంచెం ఉంచాలి అయితే. ఇంకొక కట్టేసి ఆ వేడి సరిపోతుందా? ఓకే, ఆఫ్ చేసేద్దాం. మీకు ఆడపిల్లలు లేరు కదా? లేదండి. మరి మీ కోడళ్ళే మీకు ఆడపిల్లలు అన్నమాట. ఆ ముచ్చట అంతా కూడా కోడళ్ళ ద్వారా తీర్చుకుంటున్నారా? అంతే. ములక్కాయల నువ్వుల పిండి కూర. ములక్కాయ నువ్వు పిండి పెట్టి కూర చేసాను, ఎలాగుందో టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. ములక్కాయల నువ్వుల పిండి కూర ముందు మన సకులందరికీ చెప్దాం. ములక్కాయల నువ్వుల పిండి కూర టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ములక్కాడల నువ్వుల పిండి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ములక్కాయ ముక్కలు, తెల్ల నువ్వులు, తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, నూనె, కొద్దిగా పసుపు. ములక్కాడల నువ్వుల పిండి కూర తయారు చేసే విధానం: ముందుగా నువ్వులు, ఎండుమిరపకాయలు, ఉప్పు, కొద్దిగా పసుపు వేయించి ముద్దగా చేసి పెట్టుకోవాలి. తర్వాత ములక్కాయలను కొద్దిగా ఉప్పు వేసి సగం ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి అవి వేగాక నువ్వుల ముద్దను కూడా అందులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు 2 నిమిషాలు ఉంచాలి. తరువాత ఉడికించిన ములక్కాయ ముక్కలను కూడా వేసి కలిపి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి కొద్దిసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ములక్కాడల నువ్వుల పిండి కూర రెడీ. ములక్కాయల నువ్వుల పిండి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా? ఇప్పుడు టేస్ట్ చూద్దాం. పద్మావతి గారు, నువ్వుల టేస్ట్ చాలా డిఫరెంట్ గా తెలుస్తుంది మెయిన్ కర్రీ మొత్తంలో. ములక్కాయలు కూడా అంటే మొత్తం లోపలికి అంతా కూడా చక్కగా వెళ్ళింది. నేను వెళ్ళదేమో అనుకున్నాను. అంటే దాంట్లో ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా కూడా ములక్కాయలకు కూడా చక్కగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. ములక్కాయలో ఒక డిఫరెంట్ వెరైటీ తయారు చేసి చూపించారు మా సకులందరి కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈటీవీ 2 వాళ్ళందరికీ కూడా మాకు ఈ అవకాశం ఇచ్చడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ చాలా థ్యాంక్స్. వెల్కమ్ అండి. చూసారు కదా సకులు, ములక్కాయ నువ్వుల పిండి కూర చాలా డిఫరెంట్ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 040-2355-6540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. తిరిగి రేపు వంటల సందడిలో మరో వెరైటీ ఐటెంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.